లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ సేవాభావం పెంపొందించుకోవాలని ప్రముఖ లయన్స్ ఘట్టమనేని బాబురావు, ఆవుల గోపాలరావు, ఎం నాగరాజు, దీపక్ భట్టాచార్జీ అన్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలోని వివిధ క్లబ్ల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు క్లబ్ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320E జిల్లా పిఎస్టీలు మరియు పూర్వ అధ్యక్షులతో శనివారం నల్గొండ నగరంలోని బండారు గార్డెన్స్లో రీకనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన లయన్ ప్రముఖులు ఘట్టమనేని బాబురావు, ఆవుల గోపాలరావు, ఎం నాగరాజు, దీపక్ భట్టాచార్యులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్లో 15 లక్షల మందిని సభ్యులుగా చేర్చడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. లయన్స్ అందరూ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, నూతన సభ్యులను చేర్చుకొని సమాజ భాగస్వామ్యాన్ని పెంచాలని కోరారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్మోహన్ ఆధ్వర్యంలో మెంబర్షిప్లో, గ్రోత్లో, ఎంజేఐఎఫ్ తదితర అన్ని అంశాలలో 320 మల్టిపుల్ డిస్టిక్లో 320E జిల్లా ముందుండడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా 320E జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై వివరంగా చర్చించారు. అనంతరం లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 5 లియో క్లబ్లను, 2 లయన్స్ క్లబ్లను ప్రారంభించారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి లయన్ ఎదుల్లా అంజిరెడ్డి ప్రోగ్రాం కోఆర్డినేటర్గా వ్యవహరించగా, మాస్టర్ ఆఫ్ సెరమనీస్గా మురళీధర్ రెడ్డి, ఏచూరి శైలజలు వ్యవహరించారు. లయన్ రేణుకా కొండవందన సమర్పణ చేయగా, డిస్ట్రిక్ట్ కేబినెట్ ట్రెజరర్ గట్టుపల్లి అశోక్ రెడ్డి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1 కెవి ప్రసాద్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 కోడె సతీష్, సెక్రటరీ రామకృష్ణ, జిల్లా మాజీ గవర్నర్లు, వివిధ క్లబ్ల పిఎస్టీలు మరియు పూర్వ అధ్యక్షులు తదితర సుమారు 200 మంది లయన్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు డిస్ట్రిక్ట్ 320E నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా 320E జిల్లా ఈరోజు బండారు గార్డెన్స్లో చక్కగా పిఎస్టీస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్స్ యొక్క వర్క్షాప్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. మెయిన్గా వర్క్షాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకున్నటువంటి మెంబర్స్ అందరినీ స్ట్రాంగ్ చేయడానికి. దే ఆర్ నాట్ ద మెంబర్స్ ఆఫ్ ద క్లబ్స్. మెంబర్షిప్లో డ్రాప్ కాకుండా క్లబ్స్ యొక్క సమావేశాలు పెట్టుకొని మెంబర్షిప్ యొక్క కాన్ఫ్లిక్ట్స్, మనస్పర్ధలు కానీ యునానిమిటీ తేవడానికి ఎలక్షన్స్ కాకుండా క్లబ్లను బేస్ లెవెల్ నుంచి ముందుకు తీసుకెళ్లేందుకు ఇంటరాక్టివ్ సెషన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ and also Lions Council of India Chairman Baburao garu face to face and interaction with the club officers and the past president. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్ క్లబ్ స్ట్రాంగ్, డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్. మన యొక్క 320 జిల్లాను టోటల్ మల్టిపుల్లోనే ఒక మోడల్ డిస్ట్రిక్ట్గా తయారు చేసేందుకు నేను, మా డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరూ, డీజీ ఫస్ట్ వైస్ గవర్నర్ కెవి ప్రసాద్, సెకండ్ గవర్నర్ సతీష్ కుమార్ కోడే, మా పాస్ట్ గవర్నర్స్ అందరూ కూడా శ్రమ వచ్చి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మన యొక్క జిల్లాను ముందుకు తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయడానికి ఒక వర్క్షాప్ నిర్వహించాం. దానికి బాబురావు గారు, ఆవుల గోపాలరావు గారు, భట్టాచార్జీ గారు మరియు నాగరాజు చక్కటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మార్నింగ్ సెషన్ నడుస్తుంది. అదేవిధంగా మన పాస్ట్ గవర్నర్లు, డిస్ట్రిక్ట్ లీడ్ ఫోర్స్ అండ్ మెంటార్స్ మన జిల్లాలో దాదాపు 18 మంది ఉన్నారు. వారిని ప్రతి సంవత్సరం సాంప్రదాయ ప్రకారంగా ఆనర్ చేయడం జరుగుతుంది. అది కూడా ఈరోజు ఇందరి ముందులో వారి యొక్క చేసినటువంటి పాస్ట్ గవర్నర్ చేసిన సేవలు, సలహాలు, మోటివేషన్ టు ద క్లబ్స్. దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, దే ఆర్ ద అడ్వైజర్స్, దే ఎంకరేజెస్ ఆల్ ద లీడర్స్. వారిని సన్మానించుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆ సన్మాన కార్యక్రమాన్ని జరుపుకుంటూ వారందరూ కూడా పాస్ట్ గవర్నర్ అందరూ వారి భవిష్యత్తులో వారు చక్కగా ఆరోగ్యంగా ఉంటూ వారి యొక్క టైంని, అదేవిధంగా వారి యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, వారి యొక్క సంపదను సమాజానికి ఇచ్చి వారు మన లయనిజం యొక్క డిస్ట్రిక్ట్ 320 ముందుకు తీసుకెళ్లాలని వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నుంచి ఒక చక్కటి కార్యక్రమం పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ అండ్ ట్రెజరర్స్కు ఈ బండారు గార్డెన్స్లో మీటింగ్ ఏర్పాటు చేయలేదు. జిల్లాలో 320E అంటే నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి లయన్స్ లీడర్స్ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి వారందరికీ ఒకరోజు శిక్షణ కార్యక్రమంతో పాటు లయనిజం లోపల వారు పూర్తిగా డెడికేట్ అయ్యి మరింత సేవ, మరింత సాటిస్ఫై చేసి
మరింత మీల్స్ ఆన్ వీల్స్ కానీ లేదా ఇతర సపోర్టింగ్ కార్యక్రమాలు ఏవైతే విస్తృతంగా చేయడానికి, తర్వాత అంతర్జాతీయ పిలుపు మేరకు 1.5 మిషన్ ఏదైతుందో రీచ్ కావడానికి నల్గొండ వంతులు కూడా నల్గొండ నుంచి కూడా మరి ఎక్కువ సంఖ్యలో జరిపించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనైనది. అలాగే మరి ఇంకెన్నో సేవా కార్యక్రమాలు మీల్స్ ఆన్ వీల్స్ లోపల నల్గొండ ట్రస్ట్కు, తర్వాత వనస్థలిపురంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్, హైదరాబాద్ గ్రేటర్ ట్రస్ట్కు, తర్వాత మిర్యాలగూడెం ట్రస్ట్కు, భద్రాద్రి కొత్తగూడెం ట్రస్ట్కు కూడా నేను సహాయ సహకారాలు అందించి మీల్స్ ఆన్ వీల్స్కు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా రివైవింగ్ అనేటటువంటి రికనెక్టింగ్ అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఏదైతుందో నేను సపోర్ట్ చేయడం జరిగింది, స్పాన్సర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లాంగ్ లివ్